నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా గణపూర్ మండలం సోలిపురం పామిరెడ్డిపల్లి వీరయ్య పల్లి చిన్న మందడి పెద్ద మందడి నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నూతన సర్పంచులను ఉప సర్పంచులను వార్డు మెంబర్లను సన్మానించిన వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సర్పంచులు గ్రామ పంచాయతీలో ఉండే సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు త్రాగునీరు లాంటి సమస్యలు ఏమి ఉన్నా వెంటనే పరిష్కరించాలని వార్డు మెంబర్లు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామంలో ఉండే ప్రతి సమస్యను మన ఇంటి సమస్యలాగా భావించి ఆ సమస్యలను పరిష్కరించాలని మీకు ఎల్లప్పుడూ మీ బిడ్డ వనపర్తి శాసనసభ్యుడు మేఘారెడ్డి ఎప్పుడు అండదండలు ఉంటాయని వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగారం ప్రకాష్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, మాజీ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. SR7 న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను స్వయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైన పాలకవర్గం వి ఆగారం పద్మమ్మ గారు సర్పంచ్గా, దాంతో పాటు ఉప సర్పంచ్గా మంజుల గారు ప్రమాణ స్వీకారం, వారితో పాటు ఎన్నికైన అందరూ విడతలుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. దానిలో భాగంగా వనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికైన అందరూ సర్పంచులకు, అందరూ ఉప సర్పంచులకు, అందరూ వార్డు మెంబర్లకు ఈ గణపూర్ మొట్టమొదటిగా మరి ఇక్కడనే హాజరైన కాబట్టి ప్రమాణ స్వీకారం. ఇక్కడ నుంచి వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన అందరు సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఇక్కడ నుంచే నేను ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నా. దీంతో పాటు ఇప్పటిదాకా మనలు మాట్లాడున్నారు. మొన్న మనం పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్ లేకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థులతో ఎలక్షన్లో పోయినప్పుడు గ్రామాల్లో సహజంగానే పోటీలు ఉంటాయి. ఆ పోటీ పరీక్షలో ఈరోజు పెద్ద మెజార్టీతో గణపూర్ మండల కేంద్రంతో పాటు గణపూర్ మండలంలో ఉన్న అన్ని పెద్ద గ్రామాలు, వనపర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని పెద్ద గ్రామాలు, మేము గెలిచిన అన్ని గ్రామాల్లో పెద్ద మెజార్టీ వచ్చింది. దాంట్లో గణపూర్లో కూడా దాదాపు 1300 పైన మెజార్టీ ఇచ్చిన గణపూర్ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మన గ్రామంలో గణపూర్ గ్రామంలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనలో చెప్పినట్టు ఈ పోటీ తత్వం కానీ నేను ఉండాలనే దానిలో ఆ రోజు రాజు కూడా మన పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చినప్పుడు నేను వెంకటరమణ రిక్వెస్ట్ చేసి అన్న ఎవరైనా ఒక్కరే ఉందాం, ఇంకా మంచి అవకాశాలు వస్తాయన్నప్పుడు పెద్ద మనసు చేసుకున్న రాజుకు దానికి ఒప్పించిన వెంకటరమణ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మొన్న వనపర్తిలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం అప్పుడు నాకు ఎంత మెజారిటీ వచ్చింది, నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, దానిలో 12 నుంచి 13% ఉన్నప్పుడు మనం 25,000 గెలిస్తే ఇప్పుడు గెలిచిన 85 గ్రామ పంచాయతీలు ఇంకా వార్డు మెంబర్లో మండల్ వైజ్ మనం పార్టీ బలపరిచిన అభ్యర్థుల మెజార్టీ చూసినప్పుడు దాదాపు 34,000 మెజార్టీ మనకు ఎక్కువ వచ్చింది. మనకు 34,000 మెజార్టీ. ఆ 34,000లో మండల్ వైజ్ తీస్తే పెద్దమంది ఫస్ట్ ఉంది, నెక్స్ట్ గణపూర్ ఉంది. 2 మండలాల ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. పెద్ద ఎత్తున ఆశీర్వదించి 13% నుంచి 30% తీసుకెళ్ళారు. ఆ 30% లో మొన్న మున్సిపాలిటీ తీసి లెక్కేస్తే 35,000 దాకా
మంచిగా ఓకే 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 అన్న ఓకే అన్న ఓకే అన్న హలో ఇక్కడ రొమ్మ నా చేతి కట్టుకో సిద్ధన ఇది 5 పారలు